ఉప్పల్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ వివాదంగా మారింది. ఉత్కంఠగా సాగిన ఈ పోర్లో ఆఖరి నిమిషం వరకు గెలుపు ఎవరిని వరిస్తుందో ఎవరు ఊహించలేకపోయారు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. లక్నో గెలుపుకు కారణమైన ఆ 4 పరుగులు అసలు చెల్లవని, అంతేకాకుండా హైదరాబాద్ జట్టుకు పెనాల్టీ రూపంలో ఉచితంగా పరుగులు రావాల్సి ఉందని నెటిజన్లు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నారు. ఒక చిన్న పొరపాటు, ఆటగాళ్ల అజాగ్రత్త వల్ల గెలవాల్సిన మ్యాచ్ను హైదరాబాద్ జట్టు తన చేతులతో తానే ప్రత్యర్థికి అప్పగించిందా అనే అనుమానం ఇప్పుడు ప్రతి అభిమానిని వెంటాడుతోంది. లక్నో ఇన్నింగ్స్ ముగిసే దశలో కెప్టెన్ రిషబ్ పంత్ ఒక భారీ షాట్ ఆడాడు. ఆ బంతి బౌండరీ లైన్ వైపు వేగంగా దూసుకుపోయింది. అయితే ఆ బంతి లైన్ను తాకకముందే డగౌట్ దగ్గరున్న లక్నో ఆటగాడు ఆవేష్ ఖాన్ తన చేతిలో ఉన్న బ్యాట్తో ఆ బంతిని లోపలికి తోసేశాడని వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం బంతి బౌండరీ లైన్ దాటిన తర్వాతే ఎవరైనా దాన్ని ముట్టుకోవాలి. కానీ ఇక్కడ బంతి లైన్ మీద ఉన్నప్పుడే ఆవేష్ ఖాన్ జోక్యం చేసుకోవటం ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది. ఆ సమయంలో అంపైర్లు కానీ, ఫీల్డింగ్ చేస్తున్న హైదరాబాద్ ఆటగాళ్లు కానీ ఈ విషయాన్ని గమనించలేదు. ఒకవేళ ఆ బంతిని ఆవేష్ అడ్డుకోకపోయి ఉంటే అది నేరుగా బౌండరీ వెళ్లేదా, లేక ఫీల్డర్ ఆపేవాడా అనే చర్చ పక్కన పెడితే నిబంధనల ఉల్లంఘన మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. క్రికెట్ నియమావళిలోని ఎన్సీసీ రూల్ 19.8 ప్రకారం మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లు కాకుండా అదనపు ఆటగాళ్లు లేదా కోచింగ్ స్టాఫ్ ఉద్దేశపూర్వకంగా బంతిని తాకితే దాన్ని అనధికారిక జోక్యం కింద పరిగణిస్తారు. ఇలా జరిగినప్పుడు అంపైర్లు వెంటనే ఆ బాల్ను డెడ్ బాల్గా ప్రకటించాలి. అంతేకాదు, బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఆ బంతి ద్వారా వచ్చిన పరుగులను రద్దు చేయటమే కాకుండా ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు రివార్డుగా 5 పెనాల్టీ పరుగులను కేటాయించాలి. అంటే ఇక్కడ లక్నోకు వచ్చిన ఆ 4 పరుగులు కట్టవడమే కాకుండా హైదరాబాద్ ఖాతాల్లోకి అదనంగా 5 పరుగులు చేరేవి. మొత్తం మీద 9 పరుగుల తేడా వచ్చేది. ఐపీఎల్ లాంటి భారీ టోర్నమెంట్లలో ఒక్క పరుగుతోనే మ్యాచ్ ఫలితాలు తారుమారవుతున్న తరుణంలో ఈ 9 పరుగుల వ్యత్యాసం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేది అనడంలో సందేహం లేదు. మైదానంలో ఉన్న అంపైర్లు అన్నీ గమనించలేకపోవచ్చు. కానీ కెప్టెన్, దగ్గరలో ఉన్న ఫీల్డర్లు ఈ విషయాన్ని గమనించి అంపైర్ దృష్టికి తీసుకెళ్లి ఉంటే థర్డ్ అంపైర్ ద్వారా న్యాయం జరిగేది. మ్యాచ్ ముగిసి ఫలితం తేలిపోయిన తర్వాత వీడియోలను చూసి బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. టెక్నాలజీ ఇంతగా అందుబాటులో ఉన్నా ఇలాంటివి జరగటం ఐపీఎల్ ప్రమాణాలను ప్రశ్నిస్తోంది.